హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్. ఈరోజు మేము ఒక ట్రీట్మెంట్ గురించి చెప్దాం అనుకుంటున్నాం. పాతకాలంలో వాడే ట్రీట్మెంట్ ఒకటి చూపిస్తాం. చూసారు కదా, ఈ చెట్టు పేరు కొండ మిరవ చెట్టు అంట. పాతకాలంలో అయితే నొప్పులు ఎక్కడున్నా సరే దీంతో ఒక మందుల తయారు చేసుకుని అది వాడేవారంట. దీని నుంచి ఇలా మనం విరిపితే చూసారా పాలులాగా వస్తున్నాయి. వాటితో ఒక ట్రీట్మెంట్ చేసేవారంట. అదేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. పాతకాలంలో బాగా వాడేవారంట. ఎలా తయారు చేయాలో చూపిస్తాము. చూడండి ఈ చెట్టు ఇలా ఉంది కదా, ఈ చెట్టు తీసుకుని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే చూడండి ఇగో పాలు, ఈ పాలు వస్తున్నాయి చూడండి. ఆ పాలు ఇంకో ఇప్పుడు నాకు మోచేయి నొప్పి వస్తుంది. ఇదిగో ఇలా పడాలి చెయ్యికి. ఇలాగ రాయడం కాదు, ఇలా వీటితో ఇలాగ కొడిసినట్టు కొట్టాలి. ఇలా కొట్టిన తర్వాత పసుపు ఇలా అప్లై చేయాలి. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమి ఉండవు. ఇది మా అమ్మమ్మల కాలం నుంచి చేసేదే. ఇది పొద్దుటే మార్నింగ్ చేయాలి. మార్నింగ్ అయితే ఎక్కువ పాలు వస్తాయి. పాలు వచ్చిన తర్వాత ఇగో ఇలా 1 month వరకు అన్న 2 daysకి ఒకసారి చేసుకుంటే ఇది కంపల్సరీ ఈ నొప్పులు తగ్గుతాయి. మా అమ్మమ్మలు ఇప్పటికి కూడా కింగిలా తిరుగుతున్నారు. ఈ పాలు ఇంకో చూడండి, ఈ పాలు ఈ చెట్లు ఇప్పుడు ఎక్కడ కనిపించలేదు, అరుదుగా కనిపిస్తున్నాయి. అప్పుడైతే ఎక్కువ కనిపించి ఎక్కడ చూసినా ఉండి కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అత్తమానం వాడివరాలు. ఇప్పుడు మనకైతే రేరుగా కనపడుతున్నాయి. మరి మాకు ఇప్పుడు నిలికితే కనిపించింది ఒక చెట్టు, అది మీ అందరికీ ఉపయోగపడుతుందని తీసాం. దీంతో బుడగలు కూడా రవదాలు కూడా చెప్దాం. మా ప్రయోగం కాదు వీడియోలో. ఇదేంటంటే చిత్రాడ దర్గారు వైద్యం అంటే అందరికీ తెలుసు, ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదంలో అప్పుడు మా అమ్మమ్మ గారి కాలంలో అతను చెప్పింది మా అమ్మమ్మ గారి కాలంలో చేసేవారు అన్నమాట. ఇప్పటికీ మా అమ్మమ్మ గారు అయ్యే చేస్తుంటారు. మా అమ్మమ్మలు ఇప్పటికీ కింగిలా తిరుగుతున్నారు. మనకి కాళ్ళు నొప్పులు ఏళ్ళ నొప్పులు వస్తున్నాయి, కానీ వాళ్ళు ఎలాంటి వైద్యాలే వాడతారో. మన మామూలు టాబ్లెట్ పెయిన్ కిల్లర్స్ సత్తమని వేసుకుంటున్నాం మనం. అవి వేసుకుంటే కిడ్నీ కూడా ప్రాబ్లం అంటున్నారు. ఇది మాది కాదు చెప్పాలంటే. మా అమ్మమ్మల వాళ్ళు వాడింది, వాళ్ళు తగ్గితే వాళ్ళు చేసింది మీకు నచ్చితే చేసుకోవచ్చు. కానీ చెప్పవలసింది ఏంటంటే దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నాకు తెలిసి మా అమ్మమ్మ వాళ్ళకి రాలేదు. మరి మీకు నచ్చితే వాడండి. ఓకే కదా, ఇది మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. నొప్పులు ఏమైనా ఉంటే ఈ మొక్క ఎక్కడైనా దొరికితే, బాగా పల్లెటూరు సైడ్ పొలాల్లో గట్రా దొరుకుతుంటుంది. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలాంటివి ఏవైనా మొక్కలు చూస్తే మీరు ఏం చేసేవారో కింద మాకు కామెంట్స్లో చెప్పండి. మేమేం చేసేవారో మీకు చూపిస్తాం. మా చిన్నప్పుడే చూసాం, మళ్ళీ ఎప్పుడు చూడలేదు ఈ మొక్కలు అయితే మాత్రం. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇగో వీటి కాయలు ఇలా ఉంటాయి. కట్ చేయి. ఇది ఇలా కొమ్మ ఇరిపితే అందులోంచి కొంచెం జ్యూస్ టైప్లో వస్తుంది. ఇలా కొంచెం విరిపితే అందులోంచి వస్తుంది లిక్విడ్ టైప్లో. దీన్ని ఈ జ్యూస్ అంతా మొత్తం కవర్ అయ్యేలా మనం బుడగలు ఊస్తాం కదా పిల్లలు, అలా మొత్తం కవర్ అయ్యేలా ఇస్తే దాంట్లోంచి బుడగలు వస్తాయి. మేము ట్రై చేసి 2-3 సార్లు బుడగలు వచ్చిన తర్వాత మీకు వీడియోస్ చూపిస్తాం. మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఆ కన్నం అంతా అది చూసారా బుడగలు ఎలా వస్తున్నాయా, క్లారిటీ ఉందా? అది చిన్నప్పుడు ఇలాగే ఆడుకునేవాళ్ళం. మీకు ఏమైనా తెలిస్తే చూసారా అలా ఎన్ని వచ్చాయా కనిపిస్తున్నాయి, బెలూన్స్ వచ్చాయి, చిన్న బెలూన్స్. లిక్విడ్ కనిపిస్తుందా? ఇదిగో అలా జ్యూస్ లాగా వస్తే దాన్ని ఎలా పిన్నికి ఇప్పుడు పోదాం. వచ్చాయి అలా వస్తుంది. బెలూన్ వచ్చి మొక్క కంటూ పోయింది. చూసారు కదా అలా వస్తాయి.
సీతారాం పువ్వుల్లో ఇది థిక్ కలర్ అనమాట. అంటే చాలా కలర్స్ ఉంటాయి, అందులో ఇది థిక్ కలర్, చాలా చిన్నది ఉంది చూసారా. దీని కాయలుని ఏతాకులు కలిపితే కిల్లీలాగా, కిల్లీ టైప్లో అవే, అది రెడ్గా అవుద్ది. చిన్నప్పుడు చేసేవాను, ఇప్పుడు ట్రై చేద్దామంటే దీనికి కాయలు లేవు, ఉంటే లేకపోతే మీకు ట్రై చేసి కూడా చూపిందాం. ఇవి వేరే కలర్ సీతమ్మవారి పువ్వుల్లో సీతారాం పువ్వులు అంటారు కదా అవి. ఇది వేరే కలర్. వీటి కాయలు అయితే ఇక్కడ ఉన్నాయి, చూపిస్తున్నాం, ఇంకా పెద్దది అవ్వాలి. ఇవి ముగ్గిన తర్వాత తినేవాళ్ళం కూడా. బ్లాక్ కలర్లో ఉండి ముగ్గితే చాలా టేస్ట్గా ఉండి. ఇవి అక్కడక్కడ ఉన్నాయి, కుదిరితే మళ్ళీ వచ్చినప్పుడు ముగ్గితే కనుక అప్పుడు చూపిస్తాం. ఇవి చూసారా, ఇవి మనం పెసరట్లు పెసరపప్పు చేసుకుంటాం కదా అవి అనమాట. ఆ చెట్లు ఇవి పల్లెటూరులో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఇదేమో పెసరకాయ ఇలా ఉంటుంది, ఇందులో ఇలా ఉంటాయి. ఇవి ఎండిన తర్వాత మనం అట్టు అవి వేసుకుంటాం వీటితో. కానీ ఈ పచ్చిగదిని చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ ఉడకబెట్టుకునేది అంటారు, ఇలా ఓపెన్ చేసేది అంటారు. ఇవైతే నార్మల్ టేస్ట్ ఏమి ఉండవు, మామూలుగా మన పెసరట్లాగే బాగుంటాయి. చూసారా, ఇవన్నీ కోతకు వచ్చేసాయి. ఇదైతే మొత్తం చేలు అనమాట. ఈరోజు కొంచెం వర్షం ఎక్కువ పడిన గురించి మొత్తం అన్నీ పడుకొని ఉన్నాయి, లేకపోతే కొంచెం లేచి ఉండేవి. చూసారా కాయలు, అవి పచ్చికాయలు ఎండిన కాయలు అంత క్లారిటీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కోతకు వచ్చాయి అనమాట కొన్ని. ఇవి పచ్చివి అయితే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీకు ఇది ఓపెన్ చేసి చూస్తాను పచ్చి ఎలా ఉంటాయో, ఎండిపోయినవి మనం యూస్ చేసి ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు కాయలు. చూసారా, ఇవి పచ్చివి, ఇవేమో మనం యూస్ చేసుకుని ఇందులో ఉంటాయి. పచ్చిగా ఇలా తినాలి. ఇవి ఓపెన్ చేస్తే ఇవి పచ్చివి. ఇవి అయితే మన ఎండిపోయిన దాంట్లో ఉంటాయి కదా, మనం ఇంట్లో యూస్ చేసుకునే అనమాట. ఇవి పచ్చివి. చూడండి టేస్ట్, ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. మీ వాళ్ళు ఎవరైనా పల్లెటూరులో ఉంటే ఇలాంటివి తెప్పించుకోండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి, మళ్ళీ మళ్ళీ తినలేరు, ఎందుకంటే పంటలు రైతులు తగ్గిపోతున్నారు కదా. సో ఇలాంటివి ఉంటే తెప్పించుకొని టేస్ట్ కూడా చూసేయండి, చాలా బాగుంటాయి. డిఫరెన్స్ చూసారా ఎలా ఉందో, ఉడకబెట్టుకున్న కంటే పచ్చి బాగుంటాయి. ఇదంతా పెసర చేను, మా ఇంటి వెనకాల ఉన్నదే ఇదంతానే. ఇదంతా పెసర చేను. మన రైస్ అయిపోయిన తర్వాత, అదే వరి పండిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది కదా పండించడానికి, ఆ గ్యాప్లో ఈ పెసర మినువులు వేస్తారు. అవన్నమాట, ఇవన్నీ మొత్తం అవే. ఇవన్నీ ప్రజెంట్ వేళ్ళు అయితే పెసర వేసారు, మినుములు కూడా వేస్తారు ఒక్కొక్కరు. 2 వరి పంటలు అయిన తర్వాత 2 months గ్యాప్ వస్తుంది కదా మళ్ళీ వరి పంట వేయడానికి. అప్పుడు ఆ గ్యాప్లో రైతులు ఈ పెసర పంటను వేస్తారు, పెసర విత్తనాలు తెచ్చి వేస్తారు. అవి ఇలా పెసలు వేసుకోవచ్చు, కొంతమంది మినువులు వేస్తారు, కొంతమంది కందులు వేస్తారు. అలా ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు వేసుకుంటారు. ఇదంతా పెసర చేను అనమాట, పెసర కాయలు ఇవి. చూసారా ఎలా ఉన్నాయో, అవే పచ్చి పెసరకాయలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.